ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 18వ అధ్యాయము. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందనామము ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవభృత స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరల జన్మింపక తప్పదు. కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును అందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకిష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలనందరిని సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలు. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను న్యాయాధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయా శ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు ఆ శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు, మనలను ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యొద్దకే పోవుదమని
యమధర్మరాజును వెంటనిడుకొని క్షీర సముద్రము కడ కరిగెను. జ్ఞాన స్వరూపుడు, నిర్గుడును, సాంఖ్యయోగములతో కూడిన వాడును, పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ ఎందులకిచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని ఏలనుండెను. బ్రహ్మ ఈ విషయమును చెప్పుమని అడిగెను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేర్చున్నారు. అందువలన యమలోకము శూన్యమయ్యున్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలెనో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు కోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను. నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేత దీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను. కాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తునెట్లు విడిచెదను? యమధర, ధర్మరాజా, నీ దుఃఖము పోవుటకొక ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయమునిచ్చితిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాప బలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపజేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు 1000 మందిలోనొకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామ వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు ఒలిసినంత పనియుండును. విచారపడకుము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖ వ్రతమును ఆచరించు వారందరూ నీకు భాగమునిచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకియ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారం ఉండదు కదా. ఇచ్చట గమనించవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహము రావచ్చును. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట ఎనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనం చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును ఆచరించు వారినిగా చేసెను.
కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమును ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మమును ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును. వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగమునిచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సునకు ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయము. వైశాఖ వ్రతమును ఆచరించువారు ప్రతిదినములను స్నానము చేసి నీకు అర్ఘ్యమునిత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతదినము ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియ్యవలెను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను. యముని పేరుతో దానమియ్యవలెను. అట్లు చేయని వారి పూజాది కర్మములు వ్యర్థములగునని భావము. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములను అనుసరించి ఈ లోకమున ఉందురు. ధర్మములను నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారం శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యమునియని వారికి విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తివంతుడును నీకు భాగమునిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందనుడు సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగమునిప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట ఉండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందనుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానమునందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరును వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును, దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైనా అర్ఘ్యము మున్నగు వారినియ్యనుచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతి వారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియ్యవలెను. వైశాఖ పూర్ణిమయందు జల కలశమును, దధ్యన్నమును ముందుగా యమునికిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువుకు అర్పింపవలెను. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజింపవలెను. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు, పెరుగు కలిపిన అన్నమును, దక్షిణ గల తాంబూలమును, ఫలముల నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు లేదా పేదవాడగు వానికి ఇయ్యవలెను. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించును. మరిన్ని వివరమును ఇయ్యగలరు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తి ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగు వారితో సుఖముగా శుభ లాభములతో నుండును. మరణించిన తర్వాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును, దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను, సర్వ సంపదలను అనుభవించి
తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభమునగు వైశాఖ ధర్మము ఎవరికిని తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తియుండును. అట్టి వారికి ముక్తి, ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతముల వలననే ఇది సాధ్యము అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని, పూర్వపు మన్వంతరమునున్న వేణుడు దుర్మార్గుడనియు, ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని అడిగెను. శృతదేవుడును, రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పము వాడు. నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు. మంచి చెడు కల వారి చరిత్రలేనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తివంతుని మంచితనము, గొప్పతనము, తర్వాత వేణుని చెడ్డతనము, దుష్టత మనము గమనింపవలసిన విషయములు అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణము 18వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.